Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు అంతే అండి, ఇడ్లీ బొంబాయి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. బొంబాయి సాంబార్ ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడంటే అందరూ చేస్తూనే ఉంటారు, ఏంది ఇది మాకు తెలియదా అనుకుంటారేమో. అట్లా కాదండి, నానా రకాలుగా చేస్తారనమాట. బొంబాయి సాంబార్ అంటారు ఒకరు, కొంతమంది అయితే బొంబాయి చట్నీ అంటారు, కొంతమంది ఇంకా సాంబార్ అని అంటారు, ఇంకా రకరకాలుగా అంటే ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా చేసుకుంటానండి. మీకు ఈజీ అనిపిస్తే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే బొంబాయి సాంబార్కి, ఇది వచ్చి తమిళనాడు బొంబాయి సాంబార్ అంటారండి. తమిళనాడులో ఒకసారి నేను వెళ్తే టిఫిన్ కని వెళ్ళామన్నమాట. ఒకసారి తిరుత్తని గుడికి వెళ్తే అక్కడ ఒకసారి టేస్ట్ చూసాము. చాలా బాగుంది. కుక్ చెప్పాడనమాట, సర్వర్ బాయ్ వాళ్ళు చూసి ఎలా చేస్తారు ఇదేనంటే అతను చెప్పారు ఈ విధంగా చేస్తారనేసి అని. అట్లా ఈజీగా బాగుంటుంది కదా, మనము చేసుకోవచ్చని ఈ విధంగా అయితే చేశానండి. నేను ఇది ఈ విధంగా 2-3 సార్లు చేశాను. ఓల్డ్ ఛానల్ పోయినప్పుడు ఆ ఛానల్లో పెట్టాను, కానీ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే పెట్టలేదు ఇంకా. అందుకని మీరు ఒకసారి చూస్తారు కదా అని పెడుతున్నానండి. ఫస్ట్ అయితే మనము ప్లేట్లోకి ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, అల్లము, ఒక ముక్క కరివేపాకు నా దగ్గర లేదు, పొద్దు అయిపోయింది కాబట్టి నేను కరివేపాకు, కొత్తిమీర వేయట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ప్లేట్లోకి అన్నీ ఈ విధంగా సరి చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక పాత్ర అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ అయితే పోసి పెట్టేశాను. ఒక పాత్ర అయితే పెట్టుకోవాలి. నేను మా పిల్లలు బాగా పోసుకుంటారు కాబట్టి ఇడ్లీలోకి ఆ విధంగా పెద్ద పాత్ర పెట్టుకుంటాను అనమాట. పెద్దదంటే పెద్దది కాదులేండి, 2 గ్లాస్ రైస్ ఉడికి పాత్ర పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ అయిపోయింది, కట్ చేసి పోసుకోవాలి. సరే అయితే ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లోకి ఆవాలు, సోంపు, జీలకర్ర, అల్లం ముక్క ఒకటి వేయాలి. దంచి వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. సోంపు కూడా వేస్తారండి దంచి, చాలా బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది మీకు వేసేటప్పుడే. తర్వాత అయితే మనం ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసి వాడ్చుకోవాలండి. తర్వాత ఒక కప్పులోకి అయితే శనగపిండిని 4 స్పూన్లు అయినా సరే వేసుకొని బాగా కప్పులో నీళ్ళు వేసి కలిపెట్టుకోవాలి. తర్వాత మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండిని ఒక గంట ఎత్తి శనగపిండిలోకి బాగా నీళ్ళు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మీకు ఒక సీక్రెట్ అండి, చిన్న బెల్లం ముక్క ఒకటి వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపిండి స్మెల్ అనేది రాదండి. ఈ విధంగా చేసి చూడండి, మీకు ఒకసారి తెలుస్తుంది మీకే. వాళ్ళు చెప్పిన ట్రిక్ అనమాట. ఈ బెల్లం వేయడం అనేది మాత్రం అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటారు కదా, అలా తెలుసుకున్నాను నేను కూడా. ఆ విధంగా వేయడము, అలా వేసి చూస్తే బాగా టేస్ట్గానే ఉందండి పులుసు. ఆ విధంగానే ట్రై చేస్తారు. చిన్న ముక్కేనండి, తీపుగా ఎక్కువ వేయకూడదు, చిన్న ముక్క వేస్తే చాలు. తర్వాత ఇవన్నీ వాడ్చుకున్న తర్వాత ఒక 4-5 గ్లాసులు మనకి ఎన్ని నీళ్ళు కావాలనో అంత, కొంచెం చిక్కగా అయితే చిక్కగా, అట్లా నీళ్ళుగా మీడియంగా ఎంత కావాలనో అంత వేసుకోండి. నేనైతే 5-6 గ్లాసులు వేసుకుంటున్నాను. మాకు కొంచెం నీళ్ళగానే కావాలి. దీన్నే మనం చాలా చిక్కగా చేసుకుంటారు, గట్టిగా చేసుకుంటారు. దీంట్లోకి ఉల్లగడ్డ అవి ఇవి కూడా వేసి చేయడం అనేది ఉంది వంటలు, కానీ నేను అవేమి చేయలేదు. ఈరోజు నేనేం చేస్తున్నాను అనేది చెప్తున్నాను. ఇలాగ చేసుకుంటే బాగుంటుంది, ఈజీగా పిల్లలు బాగా తింటారు అనేసి. కొంతమంది ఉల్లగడ్డ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి. శనగపిండి మా వారికి అసలు ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి పెడితే నేను ఇది ఇడ్లీ పిండితోనే చేశానని కూడా చెప్పేస్తూ ఉంటాను అనమాట. అలా బాగుంటుంది. ఆ విధంగా అనమాట. అట్లా నీళ్ళు వేసుకోవాలి కొలత. ఆ విధంగా వేసుకొని మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ పాత్ర తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలా. కారం, ఆ కారం సరిపోదు 4 పచ్చిమిర్చి కాబట్టి నేను 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. తర్వాత అయితే మనకు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకొని బాగా కలిపెట్టుకొని ఉడకనిచ్చేసి బాగా ఉడకాలండి. సన్న మంటలు ఉడకాలన్నమాట. లేదనుకోండి పచ్చి వాసన ఉంటుంది, సరిగా ఉడకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇలా అంతా ఉంటుంది. బొంబాయి సాంబార్ ఈజీనే, కానీ ఇలా ప్రాసెస్గా దగ్గరుండి మనం చేసుకుంటే బొంబాయి సాంబార్ చాలా టేస్టీగా బాగా వస్తుందండి. ఈ విధంగా అయితే కొంచెంసేపు అలాగా చేసి నేను ఉడకనిచ్చిన తర్వాత ఉడికేటప్పుడే వేసాను అనమాట 1 స్పూన్ మిరప్పొడి. ఉడికేటప్పుడు అప్పుడైతే కొంచెం బాగా ఉడుకుతుంది, మిరప్పొడి వాసన కూడా రాదు కదా అనేసి అని అలాగా ముందుగానే మంట ఉడుకుతూనే ఉన్నిందనమాట.
అప్పుడు వేసానండి. ఈ విధంగా మనము బొంబాయి సాంబార్ చేసుకోవచ్చండి. తమిళనాడు సైడ్ అనమాట ఈ విధంగా చేశారు. నేను ఆంధ్ర సైడు వంటలు కొన్ని వీడియోలు చూశాను కానీ అదే కొంతమంది గట్టిగా చేస్తున్నారు, అంటే పసుపుగా చేస్తున్నారు, అంటే మిరప్పొడి వేయకుండా ఉత్త పసుపుతో కూడా చేస్తారు, బాగుంటుంది, అది కూడా బాగున్నాయి. ఈ రకం కూడా చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది కదా అని చేస్తున్నాను అనమాట. ఈ మిరప్పొడి వేసే దానివల్ల కొంచెం రెడ్గా కనబడుతుంది అంతే బొంబాయి సాంబారు. మిరప్పొడి లేకపోతే ఉత్త పసుపే వేసామనుకోండి, బొంబాయి సాంబారు పసుపు కలర్లో ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. చాలా బాగుంటుందండి, ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. బాగా ఉడకనిచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను ఉదయం ఈరోజు టిఫిన్ అయితే ఇలా చేశానండి. పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు కదా అనేసి 2 ఇడ్లీ కూడా ఒక గిన్నె సాంబార్ లాగా పోసుకుంటారనమాట మా పిల్లలు. మా వారు కూడా ఇష్టంగా తిన్నారు. ఇది ఏమి శనగపిండి అదే ఇది అనేసి అని ఏమి అడగలేదు. ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు మనము కలిపెట్టుకున్న శనగపిండి అంతా కూడా కలిపే దాంట్లో ఉడికేటప్పుడు మనం వేసేయాలండి. బాగా ఈ శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కప్పులోడిదైతే ఆ ఉడికేటప్పుడు మనం వేసి కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా ఉడకనిచ్చేయాలి. ఉడకనిచ్చిన తర్వాత ఆ స్మెల్ అంతా కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఉడికేటప్పుడు ఉండలు లేకుండా మనం దగ్గరుండి కలబెడుతూ ఉంటే సరిపోతుందండి. ఈజీనేనండి, ఇదేం ఇంత ప్రాసెస్ అని అనుకోవద్దండి, ఈజీగానే చెప్తున్నాను మీకు. ఈ విధంగా చూసి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా పిల్లలు స్కూల్ లీవ్లు కాబట్టి ఇంకొంచెం లేటుగా లేసేదానివల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. లేకపోతే ఇంకా మా వారికి టైం అయిపోతుంది తొందరగానే. ఇది తొందరగా అయిపోయే పులుసేనండి, సాంబార్ అండి. ఇది తొందరగా అయిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట. అందుకని ఇది ఈరోజు ఎంచుకున్నాను. ఆయిల్ అయిపోతే కట్ చేసి పోసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారికి టైం అయిపోతుందని అరుస్తూ ఉంటే గబగబా అనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేయాలని చెప్పి ఇడ్లీ అవన్నీ కూడా ఉడికిపోయింది, ఇంకొంతే ఆపేసి సెట్ చేసుకునేయాలి, వాళ్ళకి పెట్టేసేయాలన్నమాట. ఇంకా పిల్లలైతే లేటుగా లేస్తారు, లేటుగానే తింటారు. ఇంకా మా వారు వర్క్కి వెళ్ళిపోయేది కాబట్టి ఆయన కోసమన్నా తొందరగా చేయాలి. మామూలుగా స్కూల్ ఉన్నప్పుడైతే ఉదయమే 4-5:30కంతా లేయడము, క్యారీర్లు కట్టడము, టిఫిన్లు కట్టడము, పులుసులు చేయడము ఇవన్నీ ఉంటాయి, అందరికీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు హాలిడేస్ వల్ల కొంచెం లేట్ లేసిన దానికి పని కూడా కొంచెం లేటే అయిపోతుంది అనమాట. కొంచెం తొందరగా లేస్తే భిన్న అయిపోతాయి అన్ని పనులు కూడా. ఇంక ఈ విధంగా అయితే అరుస్తూ ఉన్నారు పిల్లలు అయితే లేటుగానే తింటున్నారు. ఇంకా మా వారికి టైం అయిపోతుంది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని అరుస్తారనమాట. సరే ఇది తొందరగా అయిపోయే ప్రాసెస్సే కదా సాంబారు, బొంబాయి సాంబార్ అని ఈ పని పెట్టుకున్నానండి. ఇది ఈజీగా టేస్టీగా బాగుంటుందండి. ఇదేనండి ఉడికిపోయిందనమాట సాంబార్, చూడండి రెడీ అయిపోయినట్టే బొంబాయి సాంబార్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఈజీ అనిపిస్తే. ఇంకైతే రెడీ అయిపోయింది. ఒక్కొక్కటి ఆపేసి మా వారికి పెట్టి పంపించేయాలండి, డ్యూటీకి వర్క్కి టైం అయిపోతుంది. ఇంకైతే ఇడ్లీ నిన్ననే వేసాను, ఇడ్లీ పిండి కొంచెం గట్టి వచ్చిందనమాట. అంటే ఇంకొంచెం సోడా వేసుంటే బాగుండేది, కానీ పర్వాలేదులేండి. వేడి సాంబార్ పోస్తాం కదా బొంబాయి సాంబారు, బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెమే లేండి గట్టిగా వచ్చింది, లేకపోతే అంతా బాగా సరిపోయింది. ఇడ్లీ బొంబాయి సాంబార్ రెడీ అయిపోయింది. మా వారికి అయితే సెట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని ఒకరొకరు లేసిన తర్వాత వాళ్ళకి పోసి పెట్టేస్తే తర్వాత వాళ్ళు తింటారనమాట. ఎలా ఉందో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. బొంబాయి సాంబారు, చెన్నై బొంబాయి సాంబార్ అనమాట దీనికి టైటిల్, అంతే కదండి. అక్కడ చూసి నేర్చుకుని చెప్పిన సాంబారే కాబట్టి అక్కడ పేరు పెడుతున్నా నేను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందనమాట. మేము వెళ్ళింది చెన్నైలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట. అతను చెప్పారనమాట, కుక్ చేసే అతను, బొంబాయి సాంబారు ఈ విధంగా ఈజీగా చేసుకుంటామండి, ఇలా చేస్తాం మేము అనేసి. చాలా ఇష్టంగా అందరూ తింటుంటే మేము అలాగే చేసి అడిగి తీసుకున్నాము. అందుకు చెప్తున్నానండి, ఈ ఐడియా ఏదో బాగుంది కదా, మనము ట్రై చేద్దామని చేశానన్నమాట. ఇంకైతే టిఫిన్ అయితే బొంబాయి సాంబార్, చెన్నై బొంబాయి సాంబార్, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా వారికి పెట్టేశాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలు లేటుగా వస్తారు, నేనైతే పెట్టుకున్నాను అనమాట టిఫిన్ తినడానికి. ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. మళ్ళీ ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.